వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శివారెడ్డి. ఈ రుణమాఫీ విషయంలో రైతులు ఒక గందరగోళానికి గురవుతున్నారు. సరే, ఈ డేట్స్ డిసెంబర్ 9, మార్చి 15, ఫిబ్రవరి 15, ఆగస్టు 15 డేట్స్ ఏమైనా ఉండొచ్చు కాక, కానీ వాళ్ళు ఒక బేసిక్గా వాళ్ళొక ఇష్యూ, ఒక సమస్యను ఫేస్ చేస్తున్నారు. ప్రభుత్వం దీనికి ఆన్సర్ చేయాలని వాళ్ళు అడుగుతున్నారు. నా ద్వారా ప్రభుత్వాన్ని అడగమని నాకు కొంతమంది రైతులు కూడా ఫోన్ చేసిండ్రు. వాళ్ళు అడిగిన సమస్యను నేను షార్ట్లో చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు. ఒకవేళ కొత్త ప్రభుత్వం వచ్చింది డిసెంబర్ 3, 2023. వాళ్ళు రుణమాఫీ చేస్తామన్నది డిసెంబర్ 9, 2023 రుణమాఫీ చేస్తామన్నారు, చేయలేదు. దాని మీద అందరు అడుగుతున్నారు, రైతులు ఎదురు చూస్తున్నారు సేమ్ టైం. అయితే రైతులు ఇష్యూ ఎక్కడ ఫేస్ చేస్తున్నారంటే, నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఏమో ఆగస్టు 15 లోపు చేస్తామని చెప్పిండ్రు. ఓకే, ఆగస్టు 15 వరకు చేస్తారో, వచ్చే నెల ఆగస్టు 15 చేస్తారో మీ ఇష్టం అది. కానీ రైతులు ఫేస్ చేస్తున్న ఇష్యూ ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత, అంతకుముందు ప్రభుత్వం 99,000 వరకు రుణమాఫీ చేసింది. 99,000 తర్వాత దీని మీద ఉన్న ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఇంట్రెస్ట్ పడింది. ఇంట్రెస్ట్ అప్పుడున్న గవర్నమెంట్ కూడా కట్టలేదు, ఓన్లీ అసలే కట్టేసిండ్రు వీళ్ళు. ఆ ఇంట్రెస్ట్ ఏం చేసిన రైతుల మీద పడ్డది. 15,000, 20,000, 30,000, 40,000 ఇంట్రెస్ట్ పడితే అది అట్లా ఉండే ఇంట్రెస్ట్ ఈ ప్రభుత్వం రుణమాఫీగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మీరు ఆ రుణమాఫీ అయిపోయింది కదా, మీరు మళ్ళీ ఎప్పుడే లోన్ తెచ్చుకోండి, మీరు మీకు రుణమాఫీ చేస్తారు డిసెంబర్ 9 అంటే వీళ్ళు 99,000 కాగా పైన ఎక్స్ట్రా ఏముందో అమౌంట్ అంతా కట్టేసిండ్రు. అమౌంట్ అంతా కట్టేసి ఇంకా డిసెంబర్ 9 అయిపోతుంది అనుకుంటే కాలే రుణమాఫీ. ఇప్పుడు జనాల ముందు ఉన్న ఇష్యూ ఏంటంటే, ఇప్పుడున్న లోన్లు రెన్యువల్ చేసుకోవాలన్నా వద్దా? రెన్యువల్ చేసుకోకపోతేనేమో ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ₹1,00,000 లోన్ తీసుకుంటే అది 30,000, 40,000, 30 నుంచి 40,000 రూపాయలు అవుతుంది రెన్యువల్ చేసుకోకపోతే. ఒకవేళ రెన్యువల్ చేసుకుంటేనేమో కొత్త లోన్ కిందకి వస్తుంది. ఒకవేళ ఈ రోజు నువ్వు రెన్యువల్ చేసుకుంటే ఇంట్రెస్ట్ కట్టేసి కొత్త లోన్ కిందకి వెళ్ళిపోతుంది. ఈ కొత్త లోన్ కిందకి వెళ్ళిపోతే ఈ గవర్నమెంట్ ఒకవేళ రేపు ఎప్పుడో ఆగస్టు 15కో అప్పుడో ఇప్పుడు లోన్ చేసినప్పుడు వాళ్ళు కట్ ఆఫ్ డేట్ పెడతారు కదా, ఆ కట్ ఆఫ్ డేట్ దాటిపోయి ఉంటుంది. ఇప్పుడు కొత్త లోన్ కిందకి వస్తుంది కదా, వీళ్ళు కట్ ఆఫ్ డేట్ ఏదో చెప్పాలి అర్జెంటుగా. డిసెంబర్ 3, 2023 కన్నా ముందున్న లోన్లో చేస్తామంటే వాళ్ళు రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేకపోతే ఈ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఈ ఇంట్రెస్ట్ ప్రభుత్వమే భరించాలి. రెన్యువల్ చేసుకోకపోతే పెరుగుతూ ఉంటుంది, ఇంట్రెస్ట్ పడుతూ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ను ప్రభుత్వం భరించాలి. లేకపోతే మేము 2 లక్షలు చెప్పినాం కాబట్టి, లేకపోతే మీ లోన్ 1,00,000 కాబట్టి 1,00,000 కడతామంటే ఆ పైన ఉండే ఎప్పుడో రుణమాఫీ చేసేటప్పటికున్న ఇంట్రెస్ట్ మొత్తం కూడా రైతుల మీద పడుతుంది. మళ్ళీ అదొక టెన్షన్ రైతులకు. ఇప్పుడు లేకపోతే రెన్యువల్ చేసుకుందాము, ఈ 30 ఇప్పుడున్న 5,000, 7,000, 10,000 లోపు ఉందని చెప్తున్నారు. 10,000 లోపు ఇప్పుడు ఇంట్రెస్ట్ కడితే లోన్ రెన్యువల్ అవుతుంది. లోన్ రెన్యువల్ అవుతుంది కానీ కొత్త లోన్ కిందకి పోతుంది. వీళ్ళు కట్ ఆఫ్ డేట్ చూసుకొని ఇది పెట్టారు అనుకో, డిసెంబర్ 9, 2023 అన్నారు అనుకో, అలాగ అసలు రుణమాఫే కాదు, అట్టే మిగిలిపోతాయి ఆ లోన్. ఆ మొత్తం కట్టాలి అసలు ఇంట్రెస్ట్. రైతులు ఈ గందరగోళంలో ఉన్నారు. వీలైనంత త్వరగా మీరు రుణమాఫీ ఎప్పుడు చేస్తారనేది ఒక డేట్ చెప్పినారు, డిసెంబర్ 15 లోపని. ఓకే, కానీ వాళ్ళకి అర్జెంట్గా మీరు చెప్పాల్సింది వాళ్ళు రెన్యువల్ చేసుకోవాలా వద్దా? రెన్యువల్ చేసుకోకపోతే ఇంట్రెస్ట్ ప్రభుత్వం కడతదా? రెన్యువల్ చేసుకుంటే కొత్త లోన్ కింద కాకుండా ఇది కూడా పాత లోన్ కింద గవర్నమెంట్ పరిగణిస్తుందా? దీనికైతే ప్రభుత్వం ఆన్సర్ చెప్పాలని రైతులంతా కోరుతున్నారు. నన్ను కూడా ప్రభుత్వాన్ని అడగమని చాలామంది రైతులు నాకు ఫోన్ చేసిండ్రు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ ఉన్నది ఉన్నట్లు.